2004 నుంచి 2014 వరకు పరిశీలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపి నాకు తెలిసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ఉద్యోగ నియామకాలు కూడా 20,000 జరగాలి. ఆ 20,000లో కూడా 10,000 కూడా కనీసం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పరిమితమై లేకుండే. కానీ 2014 నుంచి 2023 బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ కోసం భర్తీకి ప్రణాళిక రూపొందిస్తే 1,60,000 భర్తీ కంప్లీట్ చేసుకొని 42,000 ప్రాసెస్ కొనసాగుతుంటే నేను ముఖ్యమంత్రి కాగానే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పెట్టినటువంటి ఈ దొంగ రేవంత్ రెడ్డి ఆ 42,000 ఉన్నటువంటి ఒక 30,000 ఉద్యోగాలకు ప్రాసెస్ కంప్లీట్ అయ్యి రెడీ ఉన్న వాటిని ఎల్బీ స్టేషన్లో పెద్ద ఆర్భాటంగా పెట్టేసి 30,000 కాగితాలు పంచి నేను 30,000 ఇచ్చేసిన అని చెప్పేసి సంకలు గుర్తుకుంటాను. ఒక నోటిఫికేషన్ ఆయన ఇవ్వలేదు, ఒక రాత పరీక్ష నిర్వహించలేదు. మరి ఇడికి ఆయన ఇచ్చిన కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కనీస అవగాహన లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి. ఇంకా దారుణం ఏంటంటే ఆ నియామక పత్రాలు ఇచ్చి కూడా దాదాపు 2.5 నెలలు దాటింది. నిన్ననే చూస్తే డిఎంఈ కాడికి పోయి నర్సులు మొత్తం పంచాయతీ చేశారు. దాదాపు 7,000 మంది ఎవరైతే నర్సెస్గా అపాయింట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 3 నెలలకెళ్ళి మాకు జీతాలు వస్తలేవు, మా పరిస్థితి చెప్పండి అని చెప్పేసి డిఎంఈ కాడికి పోతే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ వాణి ఎవరో ఉన్నారు, బహుశా మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఉత్తర్వు రాలేదు, మీరు నియామకం జరిగినట్టు, కాబట్టి గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన తర్వాత క్లారిటీ మేము ఇస్తామని మాట్లాడుతున్నారు. ఈయనేమో 30,000 ఉద్యోగాలు ఇచ్చారు, సంకలు గుద్దుకుంటుండు. 3 నెలలకెళ్ళి మాకు జీతాలే దిక్కులేవు, అసలు మమ్మల్ని అపాయింట్ చేసుకున్నట్ట చెప్పండి అని చెప్పేసి వాళ్ళైనా డిఎంఈ కాడ పంచాయతీ చేసే పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొన్నదనేటువంటి విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలని పూర్తి స్థాయిలో మనం భర్తీ చేస్తున్నా కూడా కింద ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మేము నిన్న ప్రచారంలో తిరుగుతుంటే కూడా మంచిగా చేశారు. రోడ్లు బాగైనాయి, ఇరిగేషన్ బాగైంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగైంది, 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం మనం, 200 నుంచి దాదాపు 1000కి తీసుకుపోయినాం మనం, బాగా లబ్ధి జరిగింది, కరెంటు బాగైంది, అన్నీ బాగానే. ఈ నిరుద్యోగులకు కూడా మనం చేస్తే బాగుండు సార్ అని చెప్పి 2-3 దిక్కులు మేము ప్రచారంలో తిరుగుతుంటే కూడా మాట్లాడారు. అయితే వాళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఈ 2 లక్షల ఉద్యోగాల నియామక భర్తీకి మనం చేసినటువంటి ప్రణాళిక ఏందనేది కూడా నేను లైబ్రరీలో నిన్న ప్రచారం చేస్తే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. మా వాళ్ళకు ఉత్తగానేదో మాకు ఉద్యోగాలు రాలే, మాకు ఉద్యోగాలు రాలేటువంటి ఒక ప్రచారాన్ని ప్రాపగండ చేయడంలో, లేకపోతే మాట్లాడితే ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేసీఆర్ ఇంటనే ఉద్యోగాలు తెచ్చుకున్నాడు తప్ప ప్రజలను పట్టించుకోలేదని చెప్పేసి అబద్ధాలు మాట్లాడి ప్రచారం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. చేసినటువంటి పనులను పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పుకోవడంలో మనం విఫలమైనటువంటి వాతావరణం కూడా మాకు కనపడ్డది.